హలో హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూస్తున్నారు కదండి, మహాత్మా గాంధీ గుడి, మహాత్మా గాంధీ టెంపుల్ చాలా బాగుందండి. ఇక్కడ మన చిట్యాల అతి సమీపంలోనే మహాత్మా గాంధీ గుడి ఉన్నదండి. హైదరాబాద్ నుంచి చిట్యాలకు 72 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి పోయే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, దేశాన్ని జయించు ప్రేమతో ఇలాంటి కొన్ని రాశారండి అక్కడ. అవి కూడా మీకు చూపిస్తాను, ప్రతిదీ కూడా చూపిస్తానండి. మీరు చూస్తూ ఉండండి, ఈ వీడియో క్లిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన గాంధీ గారి గురించి కాబట్టి, మన గాంధీ తాత గురించి కాబట్టి అందరూ చూడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలోకి అయితే పూర్తిగా వెళ్ళిపోదాం. అక్కడ ఏమేమి రాశారు ఏందనేది మొత్తం చూపిస్తాను. హలో అండి, ఇగో గాంధీ గారు నివసించినటువంటి ఏరియాలో ఒకటి సబర్మతి, కీర్తి మందిర్, ఇలా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా చెప్తాను. అగో దక్షిణేశ్వరం కాళీ ఆలయం, హాలీజీ దర్గా, గాంధీ మార్చ్, కామాఖ్యాదేవి గృహంతి, హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్, మహాలక్ష్మి టెంపుల్ ముంబై, మధుర, మధురై మీనాక్షమ్మ టెంపుల్, ముంబాదేవి టెంపుల్, రామేశ్వరం, పూరి జగన్నాథ్, సిద్ధి వినాయక ముంబై, తిరుపతి, త్రివేణి సంగమం, వైష్ణవీదేవి, శ్రీ గురునాథ్ సమాజ్, భగవద్గీత, ఆత్మకథ, గాంధీగారి ఆత్మకథ, బైబిల్, ఖురాన్, జీవావాణి, ఇలా మొదలైనవి ప్రతి ఒక్కటి కూడా పెట్టారండి. ఇక్కడ చూడండి, 7 పాపాలంట. సిద్ధాంతం లేని రాజకీయాలు, కష్టపడకుండా సంపదనను కోరుకోవడం, సహృదయం లేని సుఖం, వివేకం లేని విద్య, నీతి లేని వ్యాపారం, భక్తి త్యాగం లేని పూజ, మానవత్వం లోపించిన శాస్త్ర విజ్ఞానం. చూశారు కదండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు గాంధీ గారి గుడి అయితే చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన గాంధీ తాతని. ప్రతి ఒక్కరు గాంధీ తాతని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కోసం, మన వాళ్ళ కోసం, మన ప్రజల కోసం, మన దేశం కోసం పోరాడినటువంటి గాంధీ గురించి మీరందరూ కూడా ఒక లైక్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చిట్యాల అతి సమీపంలో ఉన్నటువంటి గాంధీ గారి గుడిని అయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చూడండి అని నేను మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. జై గాంధీ, జై జై గాంధీ, వందే దైవం, వందే గాంధీ.